ఆహారం తీసుకోకూడదు. మన ఇష్టమైనటువంటి ఆహారాన్ని కనుక మనం తింటే మనకు జబ్బు వస్తుంది. ఒకవేళ జబ్బు వచ్చినప్పుడు కంపల్సరీ మనం వైద్యుని మనము సంప్రదించాలి. వైద్యుని కనుక మనం సంప్రదించకపోయినట్లయితే పిల్లరా ఆ తెగులు బట్టి మనం క్షీణించిపోతాం. దినదినము మనం ఏమవుతామంటే పిల్లరా మరణానికి దగ్గరైపోతూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో గడిపేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రియులారా మరి ఈ యొక్క వాక్యం అనేటువంటి ఆహారాన్ని భుజించాలి. ప్రతి ఒక్కరు వాక్యం ఏమనుకుంటారంటే మనం ప్రతిరోజు విన్న వాక్యమే కదా అని నువ్వు అనుకుంటావు. కానీ ప్రతిరోజు వినే వాక్యమే. ఆ వినే వాక్యాన్ని నువ్వు తింటే నీ ఆత్మ బలపరచబడతాడు. మనం ప్రతిరోజు వేసుకునే వస్త్రాలే మనం వేసుకున్నాం. కొత్త వస్త్రాలు ఏమి కాదు, ఏదో పండగకో వివాహాలకో మనం వేసుకుంటాం. కాబట్టి పిల్లరా ఈ వాక్యాన్ని మనం భుజించాలి. ఈ వాక్యాన్ని కనుక మన జీవితాల్లో అన్వయించుకుంటే మన ఆత్మలో బలవంతులుగా ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం. ఉద్యోగం వచ్చినా లేక ఇతర దేశాలు వెళ్ళినా ఒక వ్యాపారం చేసినా వారు ధనవంతులు అవుతారు. ఉద్యోగం వచ్చినా ఒక వ్యాపారం చేసినా ఇతర దేశాలు జీవనోపాధి నిమిత్తం వెళ్ళినా వారు ధనవంతులు అవుతారు. ఎందుకు ధనవంతులు అవుతారు తెలుసా? వారికి నెలకు వచ్చి 1,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది. సంవత్సరానికి 10 లక్షలు 15 లక్షలు పట్టుకుంటారు. వారు ధనవంతులు అవుతారు. ఎందుకంటే వ్యాపారం చేశారు, లేదా ఇతర దేశాలు వెళ్ళారు, లేదా గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు కనుక వారు ఎదిగిపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. అలాగనే నీవు కూడా దేవుని యొక్క వాక్యమును మరి విని దాని ప్రకారంగా నడిస్తే నువ్వు దైవికంగా ఎదుగుతావు. ఎలా ఎదుగుతావు? నువ్వు దైవికంగా ఎదుగుతావు. దైవికంగా నీకు సాటైన వారు ఎవరు ఉండరు. ఇంకా వాక్యంలో నువ్వు మేటి, ప్రార్థనలో మేటి, పాట పాడటంలో మేటి, సౌండ్ ఆపరేటింగ్ లేకపోతే కీబోర్డ్ వాయించడం, తబలా, ప్యాడ్, ప్రతి దాని విషయంలో కూడా నువ్వు నేర్పరైనటువంటి పనివాడిగా ఉంటావు. దేవుని స్తోత్రం. వంట చేయటంలో కూడా నువ్వు మేటి, అసలు నిన్ను దాటుకుని ఎవడెళ్ళాడు. అలాగా వాక్యమును విని మనం ఏం చేయాలంటే మనం భుజించాలి. ఈ వాక్యాన్ని కనుక మనం భుజించకపోతే మనం ఏమవుతామంటే బలహీనమైపోతాం. ఏమవుతామండి? బలహీనం. జబ్బు వచ్చింది, నువ్వు జబ్బుతో క్షీణించిపోతావు, చచ్చిపోతావు నువ్వు. దానిలో ఏమాత్రం సందేహము లేనే లేదు. స్కూల్కి వెళ్తున్నావు, చదువుకో, నువ్వు చదవ, నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటావు, లేకపోతే ఎవరో ఫ్రెండ్స్తో ఉంటావు, అలా కాలాన్ని గడుపుతావు. నువ్వు పాస్ అవ్వవు, నువ్వు పేలైపోతావు. నీ విద్య నీకు అక్కడికి రాదు. కాబట్టి దేవుని వాక్యమును విని నువ్వేం చేయాలంటే ఈ వాక్యాన్ని నువ్వు భుజిస్తే నువ్వు భాగ్యవంతుడు అవుతావు. దేవుని స్తోత్రం. ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వచ్చేస్తావు. నీ జ్ఞానం వస్తుంది, నీ తెలివి వస్తుంది. నువ్వేదైతే అడుగుతున్నావో అడిగే ప్రతి దాన్ని యేసయ్య నీకు ఇస్తాడు. ఆయన దేవుడు ఒక మనుషుడు కాదు, ఇవ్వలేని వాడు కాదు. దేవుడు సర్వాంతర్యామి. దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. పాప క్షమాపణ ఉన్నది, రక్షణ ఉంది, మారు మనసు ఉంది. పిల్లరా దేవుడు మాట్లాడతాడు. నువ్వేం చేయాలో ఆయన చెప్తాడు, నీకు అన్నీ చేసేస్తాడు. అంతేకాదు స్థలం కావాలా, భూమి ఆయన పాదపీఠం, నీకు భూమిని ఇస్తాడు. ఆకాశమైన సింహాసనం పరలోకం అయిందే. ఆకాశంలో మీద మేఘారుడు అని వెళ్తావు పరలోకానికి, దేవుని సన్నిధికి. ఇల్లు కావాలా, ఇల్లు కట్టుకోమని చెప్పాడు, దేవుడి ఇంటిని ఇస్తాడు. నీకు వెండి కావాలా, బంగారం కావాలా, డబ్బు కావాలా, పేరు ప్రఖ్యాతలు కావాలా, అన్ని దేవుల్లోనే ఉన్నాయి. ప్రతిదాన్ని కూడా యేసయ్య నీకు ఇస్తాడు. అందుకన్నాడు, నేను సర్వసర్లకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా కలదా. కాబట్టి ప్రభువుని నమ్ముకుని నువ్వు ప్రభువు మాటని నువ్వు అభివృద్ధిలోకి రావాలి. ఏదో వచ్చి కూర్చుని ప్రార్థనకు వచ్చావు అని చెప్పాను, ప్రార్థన అయిపోయిన తర్వాత గంట వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం ఇస్తారు, వెళ్ళిపోతావు, దులుపుకుని వెళ్ళిపోతావు. మళ్ళీ ఆదివారం వస్తావు. ఒకవేళ నువ్వు భావి సంబంధంగా నువ్వు అభివృద్ధి పొందుండొచ్చు, నువ్వు భావి సంబంధంగా ఎంతో అభివృద్ధి నువ్వు పొందుండొచ్చు. కానీ భావి సంబంధమైన అభివృద్ధి దేనికోసం? నువ్వు బ్రతుకున్నాని చెప్పి ఆ అభివృద్ధి. నువ్వు చచ్చిన తర్వాత దేనికి ఉపయోగపడుతుంది? నీకు చచ్చిన తర్వాత ఎవరు పట్టుకెళ్తారు? ఏది కూడా పట్టుకెళ్ళేవారు ఉండరు. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే దేవుడు మనకేమి నేర్పుతున్నాడో వాటిని మనం నేర్చుకుని మనం ఆధ్యాత్మిక ఎదగాలి. ఇక్కడ వాక్యులు అన్నాడు, మనుషులు అనబడిన వారు మనం చేసేటువంటి సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి తండ్రిని మహింపరిచినట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింప నేయండి అన్నాడు. ఈ భూలోకంలో పిల్లరా మనము మంచి పనులు చేయాలి. ఏం చేయాలండి?
మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయాలి. సజ్జనుడు అంటాడు వాక్యంలో. సజ్జనుడు అంటే ఎవడండి? మంచివాడు. మంచివాడు తన మంచి ధననిధిలో నుంచి మంచి విషయాలు తెస్తాడు అన్నాడు. మంచి పనులు చేయాలంటే నీవు నేను మంచివాడుగా ఉండాలి. మంచివాడుగా ఉంటే నేను మంచి చేస్తావు తప్ప చెడ్డవాడు నీ బతుకులో మంచి చేయలేవు నువ్వు. మంచి మేడి చెట్టుకి మేడికాయలే కాతాయి తప్ప యాపిల్స్ కాయలు కాయవు. మేడి చెట్టుకి ఏ కాయలు కాతాయి? మేడికాయలే కాతాయి. యాపిల్స్ కాయలు ఏం కాయ? వెళ్ళు ఒకసారి యాపిల్స్ కాయలు కోసుకో. పని అవుతుందా? పని అవుతుంది. అప్పుడు సజ్జనుడు అంటే మంచివాడు. మంచివాడు పిల్లరా మంచి విషయాలు తెచ్చును అని దేవుని వాక్యం చెప్తుంది. గల్తీ రాసిన పత్రిక 5:22. గల్తీ రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి అక్కడ ఏమనంటే ఆత్మ ఫలములు అనగా మంచివారు ఫలించే ఫలాలు. ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వము, దీర్ఘశాంతము, విశ్వాసము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదు. అసలు ఏ విధమైన విరోధం ఉండదు ఈ ఫలాలుంటే. మంచోడు అంటారు కానీ మంచోడు ఎవడు కూడా చెడ్డోడు అనడానికి వీల్లేదు. చెడ్డోడు అన్నప్పటికీ కూడా అది లెక్కల్లోకి రాదు. బంగారం కాదన్నా కానీ బంగారం, అది బంగారం కాదని నువ్వంటే చలమని అయిపోద్దా? అవదు. కొట్టుకడికి వెళ్ళు, అమ్ము చూడు, బంగారాన్ని కొంటారు. నీ మాటలేమి చెల్లవు. కాబట్టి పిల్లారా, మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రిని మహింపరిచినట్లుగా వారి ఎదుట మీ వెలుగుని ఏం చేయమన్నాడండి? ప్రకాశింపని. ప్రియులారా, ఈ భూమి మీద జీవించినంత కాలము మన అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు అని చెప్పాడు. ఈ 80 సంవత్సరాల్లో కూడా మనం ఏం చేయాలంటే మంచి పనులు చేయాలి. భూమి మీద మంచి పనులు చేసి పరలోకమందున్న మన తండ్రిని మహింపరచాలి. మంచి పనులు చేయాలి. ఇక్కడ నువ్వెంత మంచి పని చేస్తున్నావు దానివల్ల ఇల్లు కట్టుకుంటావు మంచి పని అనుకోకు. నువ్వు వ్యాపారం చేసుకుంటావు మంచి పని అని అనుకోకు. ఒక ఉద్యోగం చేసుకుంటావు నువ్వు మంచి పని అనుకోకు. మంచి పని చేయాలి. మంచి పనులు. ఆహారం లేని వారికి ఆహారాన్ని పెట్టాలి. ఆహారం లేని వారికి, గృహం లేదు, నీ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళకి చెన్నీళ్ళు కట్టి పెట్టాలి. బట్టలు లేవు, బట్టలు లేని వారికి ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు వస్త్రదానం చేయాలి. అప్పుడు మంచి పని చేసిన వ్యక్తి అవుతావు నువ్వు. అంతేకాదు, ఎవరైనా భయంకరమైనటువంటి శ్రమలలో ఉన్నారు, వారు సమస్యలు ప్రియరా తీరవలేనటువంటి బాధల్లో వారు నిమగ్నం అయిపోయి ఎటు తోచని స్థితిలో మరణ పడకల్లోకి వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళి జోక్యం చేసుకుని ఆ సమస్యను నువ్వు చాలు చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. మంచి పనులు ఉంటాయి ఈ లోకంలో. నీకు మంచి అనేది ప్రతిదీ కూడా మంచే. అది నువ్వు మంచి చేయాలి. మంచి పనులు చేయాలి మనం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తున్నామో అప్పుడు పరలోకమందున్నటువంటి మన తండ్రి మహింపరచబడతాడు. మంచి పనులు చేయాలి భూలోకంలో. నువ్వు మంచి పనులు చేస్తున్నావా? ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో. మంచి పనులు చేయాలి, మంచి కార్యాలు, మంచి పనులు. దేవుని వాక్యంలో చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక 1:16 దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయమును భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నారు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు. దేవుడు నీకు తెలుసు కానీ అసహ్యం. దేవుడు అంటే నీకు తెలుసు కానీ దేవుడు పని చేయట్లేదు, అసహ్యత. నేను దేవుని సేవకుడిని, నేను సేవ చేయట్లేదు. నేను దేవుని సేవకుండా నేను ఎలాగ అనిపించుకుంటాను? సేవ చేయకుండా ఎలా అనిపించుకుంటాను నేను? నీ పాట పాడవచ్చు, నువ్వు పాట పాడు. ప్రార్థన చేయడం వచ్చు, నువ్వు ప్రార్థన చేయి. దేవుడిని రక్షించాడు. దేవుని మందిరికి వచ్చి దేవుని మందిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. విశ్వాసం అని ఎలా చెప్తారు నీకు? విశ్వాసం నీకు సంబంధం ఏంటి? విశ్వాసులు అన్నవారు ఎలా ఉంటారని చెప్పారు? విశ్వాసులు అందరూ కూడానంట ఏకహృదయము ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు అన్నాడు. ఏకహృదయము ఏకాత్మ. ఏకహృదయం ఏది? నీకు ఏకాత్మ ఏది? నిన్ను విశ్వాసం అని ఎవరంటారు? దేవుని వాక్యం అంటారా? దేవుడు అంటాడా? లేదా దేవుని సేవకుడు అంటాడా? నీకు నీవు అనుకుంటే సరిపోయిందా? నీకు నీవు అనుకుంటే సరిపోలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చూడండి, అక్కడ అన్నాడు దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను, అవిధేయులు.
నువ్వు నా విశ్వాసం అని నేను చెప్పాలి. నేను ఎప్పుడు నా విశ్వాసం? నువ్వు నా కొడుకు అని చెప్పాలి. ఎప్పుడు చెప్పగలుగుతావు నా కొడుకు అని? నువ్వు ఎప్పుడు చెప్తావు? నువ్వు నా కొడుకులాగా ఉంటేనే చెప్తావు. నా కూతురు అయితేనే చెప్తారు. నా పరాయి బిడ్డని తీసుకుని వచ్చి, పరాయి బిడ్డని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, పరాయి నా కొడుకు అని లేదా నా కూతురు అని అనలేరు. ఎందుకు అనలేరు తెలిసే ప్రేమ దేవుని బిడ్డ? మన బిడ్డలు కాదు. నువ్వు దేవుని కుమారుడువేనా? నువ్వు దేవుని కుమార్తెవేనా? నువ్వు వెన్నాడు పిల్లరా, దేవుని ఎరుదు మనం చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులు. అసహ్యం ఒక మనిషిని చూస్తే అసహ్యం ఛీ అని అనిపిడు. అవిధేయత అంటే ఏంటి తెలుసా? విధేయత లేకపోవటం. విధేయత. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, ఎందుకు ఉపవాస ప్రార్థనకు రాలేదు? ఎందుకు ఉపవాస ప్రార్థన చేయలేదు నువ్వు? ఎందుకు ఉపవాస ప్రార్థనకు రాలేదు నువ్వు? ఎందుకు ఉపవాసం ఉండలేదు నువ్వు? ఎందుకు ఉపవాస ప్రార్థన చేయలేదు నువ్వు? ఏకహృదయం ఉందా నీకు? ప్రతి సత్కారం విషయంలో కూడా భ్రష్టులైండి, ప్రతి మంచి పని విషయంలో కూడా భ్రష్టులు. మంచి పని ఏంటంటే తెలుసా? నువ్వు అంగలార్చి ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, దేవుని సేవకుడి కోసం ప్రార్థన చేయాలి, దేశం కోసం ప్రార్థన చేయాలి, దేవుని పరిచయం కోసం ప్రార్థన చేయాలి, ఎవరి కష్టాలు ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయాలి, ఎవరి ఏకరతలు ఉన్నారో వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి, ఎవరు ఏ వ్యాధితో ఉన్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థనా దినము. భ్రష్టులున్నాయుండి, మంచి పని విషయంలో భ్రష్టులున్నాయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. నువ్వు దేవుని ఎరగలేదు, ఎలా చెప్పగలుగుతావు నీ గురించి? ఉద్యోగం చేసేవాడు వెళ్ళి ఉద్యోగం చేయకపోతే ఉద్యోగస్తులని అనరు. ఉద్యోగం ఉన్నవాడు టైం టు టైం పరిగెత్తిపోలే. 10 గంటలకి 6 100 6 ఏ ఆఫీసులో అయితే ఉద్యోగం చేస్తున్నావో ఆ సమయానికి నువ్వు అక్కడ ఉంటావు అంతే. నేను 15 అడిగి ప్రియమ ఇక్కడ ఉంటాను. నేను 8 అయ్యేటప్పటికి ప్రియమైన దేవుని బిడ్డలారా తుమ్మలబెల్లో ఉంటాను. నేను 7 అయ్యేటప్పటికి కొంతీరులో ఉంటాను. 15 అడిగి లక్కవరంలో ఉంటాను. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ ప్రార్థన ఆ టయానికి నేను అటెండ్ అవుతాను. అందులో ఏమాత్రం కూడా సందేహము లేనే లేదు. మరి నువ్వు అటెండ్ అయ్యావా? దేవుని ఎరిగిందని చెప్తున్నావు కదా నువ్వు. అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయంలో భ్రష్టులు ఉన్నాయండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. మన యొక్క క్రియలను బట్టి మనల్ని ఎరగమన్నట్టుగా, దేవుణ్ణి ఎరగమన్నట్టుగా ఉంటున్నారు. అలా ఉండకూడదు. మంచి పనులు చేయాలి, మంచి పని చేయాలి. భూమి మీద నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే నీకు కూడా వస్తుంది, మంచే నీకు కూడా వస్తుంది. వాక్యంలో ప్రకటన గ్రంథంలో అంటాడు పిల్లారా, ప్రభువునందు మృతులని రాయబడి చూడు. వాక్యంలో ఒకసారి చదివితే మంచిదేమని. ప్రకటన గ్రంథము చూడండి పిల్ల 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు దంజులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్నారు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు. చూడండి శ్రేష్టమైన మాట. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్నారు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. చూస్తారా? ప్రభువునందు మృతులు ధన్యులు. ప్రభువునందు మృతులు ధన్యులని పిల్లరా అక్కడ స్వరము చెప్పగా ఉంటున్నాడు. అంతేకాదు పిల్లారా, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి ఉన్నారు, వారి క్రియలు వారు వెంట వారు చేసిన మంచి పనులు వారు వెంట పోతున్నాయి. మనం ఏ మంచి అయితే చేస్తామో అది మన వెంట వస్తుంది. మనం మంచి చేయాలి. జోసెఫయ్య గారు, సుశీలమ్మ గారు, అలా నిర్మలమ్మ గారు, డానియలయ్య గారు, సద్గుణరావు గారు, మార్క్ గారు, శ్యామసుందర్ గారు, ఇలా చాలామంది. వీళ్ళు ఏమయ్యారంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, వారు ప్రభువునందు నిద్రించారు, వారి క్రియలు వారి వెంట వస్తున్నారు, వారి ప్రయాసాలు మాని విశ్రాంతి నొందారు. ఈ భూమి మీద ఎవరైనా సరే ఏది మనం పట్టుకెళ్ళమో, ఏది మనకు కూడా రాదు, మన క్రియలే ఏమొస్తాయండి? మన క్రియలే వారి వెంట వస్తాయని చెప్పండి. మన క్రియ ఏం చేస్తున్నావు నువ్వు? ఏది వస్తుంది నీకు కూడా? ఇల్లు కట్టావని నీ ఇల్లు నీకు కూడా వస్తుందా? ఇల్లు నీకు కూడా వస్తుందా? ఇల్లు నీకు కూడా రాదు. ఉద్యోగం చేశానని ఉద్యోగం నీకు కూడా వస్తుందా? ఉద్యోగం కూడా నీకు కూడా రాదు. నీ క్రియలను ప్రభువు ఇష్టపడాలి. మీకు తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కయ్యేను ఏబేలు ఉన్నాడు, ఆదాము అవ్వల యొక్క
చెప్పండి. ఆదాము హవ్వల యొక్క కుమారుడు కయ్యను ఏబేలు, వీళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణలు అట్టుకొచ్చారు. వారిలో పిల్లల వారి యొక్క అర్పణలో చూసినప్పుడు పిల్లరా, మరి కయ్యను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు, ఏబేలు యొక్క అర్పణను దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. ఏబేలు యొక్క అర్పణ వెంటనే కోపం తెచ్చుకుని పిల్లరా ఏం చేశాడు తెలుసా? పిల్లరా ఏం చేశాడు తెలుసా? తన తమ్ముడిని చంపేశాడు. ఆ బాటిల్ తీసుకమ్మా, సౌండ్ చేయకండి, బాటిల్ తీసుకో. చూడండి అక్కడ ఏమన్నాడంటే ప్రియులారా, తన తమ్ముడి మీద పడి తన అన్న చంపేశాడు. అప్పుడు అన్నాడు పిల్లరా, దేవుడు అన్నాడు సత్క్రియ చేసినట్లయితే నువ్వు తలెత్తుకునేవాడువు కాదా అన్నాడు. అని తమ్ముడు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. పోనీ నా తమ్ముడే కదా, నా తమ్ముడు అంగీకరించాడు, నా బుద్ధి సరిగా లేదేమో, లేకపోతే నేను ఇచ్చినవి సరైనటువంటి కాదేమో అని చెప్పని తన ప్రవర్తన దిద్దుకోవాలి. ఎవరైనా సరే. చాలామంది సంఘానికి వస్తారు, ముఖం మార్చుకుని వెళ్ళిపోతారు, ఫోన్ చేసినా సరే ఫోన్ ఎత్తరు. అండి ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుడి చేతిలో తప్పుకుని ఏదైనా సమస్య ఉందనుకో, అయ్యగారు మీరు నన్ను ఎందుకంటే ఇలాగ అంటున్నారండి, నేను ఏం తప్పు చేశానండి అయ్యగారండి, నాలో ఏ పాపం ఉందండి అయ్యగారండి, మీరు ఎందుకు నాతో మాట్లాడండి, లేదా మా ఇంటికి ఎందుకు రారండి, కారణం ఏంటండి అని అడగాలి నువ్వు. సేవకుడు ద్వేషించేవాడా? సేవకుడు ఏమైనా పగబెట్టుకుంటాడా? సేవకుడికి ఏమైనా కక్ష ఉంటుందా? అండి సేవకుడు ఏమన్నా నువ్వు ఏదైనా ఎత్తావని చెప్పని సేవకుడు నేను ఏమన్నా ఆశిస్తాడనుకున్నావా? ఆశ పెట్టుకుంటాడనుకున్నావా? ఆశా నిగ్రహం ఉంటుంది సేవకుడికి. ఏముంటుంది? ఆశా నిగ్రహం. సేవకుడు దేవుని నమ్ముకుంటాడు, దేవుడి మీద ఆధారపడతాడు. మనుషులు నమ్ముకునేవాడు, మనుషుల మీద ఆధారపడేవాడు సేవకుడు కాదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. పైకి మాత్రం చాలా మాటలు చెప్పేస్తారు అందరూ, మీరు లేకపోతే మేము లేమండి బాబు, ఆయన వల్లనే నేను బతుకాను, ఆయనే నాకు ఆధారం అంటారు. పెదవుల మీద పప్పలం. అయ్యి దేని మీద పప్పలండి చెప్పండి? పెదాల మీద పప్పలేం కుదరదు. మాట అన్నామంటే మాట కట్టుబడాలి. ఏం చేయాలండి? మాట కట్టుబడాలి. నీలో మాట యథార్థత ఉందా? నువ్వు నిజమైన మాటలు మాట్లాడుతున్నావు, కపటంతో మాట్లాడుతున్నావు, ప్రశ్న వేసుకోవాలి నువ్వు. అండి దేవుడు అంతరంగాన్ని చూస్తాడు తప్ప పై రూపాన్ని చూడటం. మరి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చెప్పు? నువ్వు మీ వల్లనండి మా కుటుంబం కట్టబడింది అన్న నువ్వు మరి ఆ అయ్యగారికి ప్రాణస్థానం ఇచ్చి ఆ అయ్యగారిని ప్రేమించి ఇందులోనేటువంటి భాగాన్ని ఆ అయ్యగారికి ఎత్తనావా? నువ్వు బాగా అర్థం చేసుకోండి. మన ఇంట్లో ఏదైనా మేలు ఉందనుకో, ఇప్పుడు అత్తగారు ఉంటుంది, ఆ మామగారు ఉంటాడు, అల్లుడిని ప్రేమిస్తారు. అల్లుడికి ఏం చేస్తారు తెలుసా? అన్నీ పట్టుకొచ్చి అల్లుడికి పెడతారు. అన్నిటికొచ్చి అల్లుడికి పెడతారు. ఇప్పుడు ఇది పీటర్సన్ దయమన్న చుడీలు ఇద్దరు అల్లుడు వచ్చాడు, మేము పెట్టాలి. నాకు ఇంకా రాలేదులే, దేవుని స్తోత్రం. పెడతారు. ప్రతి అత్తగారు ప్రతి మామగారు కూడా అల్లుడికే పెడతారు, కొడుకుకి పెట్టరు. అల్లుడిని చూతారా చెప్పండి? అత్తమామలో అల్లుడిని చూతారా లేకపోతే కొడుకుని చూతారా చెప్పండి? కొడుకుని చూతారా అమ్మా? ప్రతి అత్తగారును మామగారును కొడుకులను చూతారా అల్లుడిని చూతారా చెప్పండి? ఎవరిని? అల్లుడినే చూతారు, కొడుకునేం చూడరు. ఉన్నాయన్నీ కొడుకుకే కదా. ఉన్నాయన్నీ ఏంటి? పొలం ఉన్నా, ఇల్లున్నా, వాకులున్నా, వెండున్నా, బంగారం ఉన్నా అన్నీ ఎవరి? కొడుకుయే. ఇంక మళ్ళీ కొడుకుని చూడటం ఏంటి? ఏముండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా సరే ప్రేమ అనేది ఇప్పుడు నువ్వు బాగా అర్థం చేసుకో. దేవుడే నన్ను కాపాడాడు, ఆ దైవజనుడు వల్లనే నా కుటుంబం కట్టబడింది, ఆ దైవజనుడు వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను అనుకున్న నీవు ఆ దైవజనుడిని ప్రేమిస్తావు, ఆ దైవజనుడికి భాగాన్ని ఇస్తావు, ఆ దైవజనుడిని ఎత్తుపడతావు. నువ్వు దేవుని స్తోత్రం. కసుపుసులు ఆడిపోవు. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కనుక దేవుని ప్రేమ కొరకు చనిపోవడానికి ఇష్టపడ్డాను, దేవుని ప్రేమ కొరకు నష్టపోవడానికి ఇష్టపడ్డాను, దేవుని ప్రేమ కొరకు ఓ మాట అనిపించుకోవడానికి ఇష్టపడ్డాను. అది అన్నమాట ప్రేమించడం అంటే. అది ప్రేమలో త్యాగం ఉంది. ప్రేమించానని పైకి మాట్లాడతావు కానీ క్రియలు లేని ప్రేమ దేనికి ఉపయోగపడుతుంది? క్రియలు ఉండాలి. మంచి పనులు చేస్తేనే మనకు విలువ పెరుగుతుంది తప్ప చెడ్డ పనులు చేస్తే విలువ ఎక్కడి నుంచి వస్తుందండి? అండి
అక్కడ దేవుడైన యెహోవా చెప్తున్నాడు, నువ్వు మంచి పని చేసినట్లయితే, నువ్వు సత్క్రియ చేసినట్లయితే నువ్వు తలెత్తుకునేవాడువు కావా. మనం మంచి పనులు చేసినప్పుడు మనం దేవుని యందు మరణం ఉంటే అవన్నీ కూడా మన వెంబడి వస్తాయి, మన వెనకాల వస్తాయి. నేను 19 సంవత్సరం నుంచి దేవుని సేవ చేస్తున్నాను. నేను చేసిన సేవ అంతా కూడా ఇక్కడ లేకపోవచ్చు, కానీ నా వెనకాల వస్తుంది. నేను ఏ ఊరు తిరిగానో, ఏ ఊర్లో చందాలు వేసానో, ఏ ఊర్లో పాట పాడానో, ఏ ఊర్లో వాక్యం చెప్పానో, ఏ ఊర్లో వంట వండానో, ఏ ఊర్లో చేప వేసానో, ఏ ఊర్లో ఏ పని చేశానో నాకు తెలియదు, కానీ అవన్నీ కూడా నా వెనకాల వచ్చేత నేను ఎప్పుడూ మర్చిపోయాను. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం. కానీ నా క్రియలు ఎక్కడికి వస్తాయి? నా క్రియలు ఎక్కడ వస్తాయి? నా వెంట వచ్చేస్తాయి, నా వెంట వచ్చేస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మంచి పనులు చేయాలి. మనం మంచి పనులు చేస్తున్నామా? ప్రశ్న వేసుకోండి. మంచి పని చేయాలి. భ్రష్టుల్లాగా మనం ఉండడానికి వీల్లేదు. భ్రష్టుల్లాగా మనం ఉంటే ప్రియమైనటువంటి దేవుని మనకి ఏముండదంటే విలువ అనేటువంటిది ఉండదు, విలువ ఉండదు. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 10:37 మొదటి కొరింథీ 10:37. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. చూసారా? కాబట్టి మీరు భోజనం చేసినా పానం చేసినా సమస్తమును కూడా దేవుని మహిమ కొరకు చేయాలి. మనం ఏదైనా చేస్తే దేనికోసం చేయాలి తెలుసా? దేవుని యొక్క మహిమ కొరకు చేయాలి, మహిమ కొరకు చేయాలి. చేస్తున్నావు నువ్వు దేవుని మహిమ కొరకు? మీరు భోజనం చేసినా పానం చేసినా మరి ఏమి చేసినప్పటికీ కూడా దేవుని యొక్క మహిమ కొరకు చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది పిల్లారా. దేవుని మహిమ కొరకు చేసినప్పుడు పిల్లారా, అది దేవుని సముఖమందు చేర్చబడతాది తప్ప మన కోసం, మన గొప్పల కోసం కాదు. మన కోసం కాదు మనం చేసేది, మన కోసం చేయకూడదు. ఎవరి కోసం చేయాలండి? దేవుడి కోసం చేయాలి. దేవుడి కోసం నేను చేస్తున్నాను, దేవుని కోసం చేస్తున్నాను, దేవుని కొరకు చేయాలి. లూకాసు వార్త 2:1. లూకాసు వార్త 21:1. లూకాసు వార్త 21:1. కానుక పెట్టెలో తమ కానుకలు వేర్చున్నటువంటి ధనవంతులను ఆయన పారదూచాను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేచుండగా చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని చూసారా? ఒక 2 కాసులు వేసింది పిల్లరా, అందరికంటే ఎక్కువ వేసిందని చెప్పని మీతో నిశ్చయముగా చెప్తున్నానన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకో తెలుసా? ఆమె దగ్గర ఉన్నవి 2 కాసులు, 2 కాసులు కూడా ఏం చేసిందండి? వేసేసి. అబ్రహాముకి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యాకే కుమారుడు ఇస్సాకు, దేవుడిచ్చాడు ఇస్సాకుని. ఇస్సాకుని అన్నాడు, నాకు ఇచ్చే అన్నాడు. నువ్వు మోరియా పర్వతాన్ని తీసుకుని వెళ్ళి నాకు బలిమ్మన్నాడు. బలిమ్మంటే తీసుకుని వెళ్ళిపోయి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాకు బలివ్వడానికి ఇష్టపడ్డాడు. నీకు ఒక్కడైనటువంటి కుమారుని నువ్వు నాకు ఇవ్వడానికి వెంతియట్లేదు కనుక, ఇందువల్ల నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నేనంటే భయపడుతున్నావని నాకు అర్థమవుతుంది అన్నాడు. దేవుడంటే భయపడుతున్నావు నువ్వు? దేవుడంటే భయపడినటువంటి నీవు దేవుని దశమ భాగాన్ని నువ్వు తాకవు నువ్వు. దేవుడంటే భయపడినటువంటి నీవు నీ యొక్క ప్రథమ కూలిని, ప్రథమ జీతాన్ని నువ్వు ముట్టుకోవు నువ్వు. ఇప్పుడు దేవుడు అంటే నీకు భయం లేదో? కుమారుని ఇవ్వడానికే వెనుకాడలేదు, నువ్వు కేవలము దశమ భాగం ఇవ్వడానికి వెనకాడుతున్నావు, ప్రథమ జీతాన్ని ఇవ్వడానికి వెనకాడుతున్నావు. నువ్వు ఊరుకుని వచ్చేది పరలోక రాజ్యం అంటే, ఊరుకుని వచ్చేది పరలోకం. ధనవంతులు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటంట సూదు బెజ్జములోనైనా దూరడం సాధ్యమే, కానీ ధనవంతులు అనేవారు పరలోక రాజ్యంలో చేరటం అసంభవం, దుర్లభం అన్నాడు. ఇదిగో తెలుసా? ధనాపేక్ష అంట సమస్తమైన కీడులకు మూలం. అన్నీ సంపాదించుకున్నావు దరిద్రానికి. ఎందుకు? అన్నీ సంపాదించుకున్నావు. ఏది పరలోక రాజ్యం? దిక్కుమాలిన బ్రతుకు. ఈ లోకంలో ఇల్లు లేకపోయినా పర్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ పరలోకంలో మాత్రం ఇల్లు లేకుండా ఉండకూడదు. కాబట్టి నువ్వు ఎంతవరకు దేవుని విషయంలో నువ్వు ప్రయాస కలిగి ఉన్నావు, ప్రయాసపడుతున్నావు? భోజనం చేసిన పానం ఏమి చేసినా సమస్తము నువ్వు దేవుని మహిమ కొరకు చేయండి. 2 కాసులు ఇచ్చేసిందండి. ఈమె జీవనం అంతా చేసింది. ఎంత మంచి సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యాన్ని పిల్లలు దేవుని ద్వారా సంపాదించుకుందండి.
ఈ లోకంలో మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలండి. వ్యాపారం బాగుంది, డబ్బు ఎక్కువ సంపాదించో, బిల్డింగ్ కట్టో, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టో, అన్నీ బాగానే ఉన్నాయి. సన్నంగా ఉన్న నువ్వు లావుగా అయ్యావు. ఇప్పుడు పోట్లాట ఆడుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరో పోట్లాడుకోవట్లేదు, కమిటీ అయిపోయారు. ఎవరికాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు పోట్లాడుకోరు, కమిటీ అయిపోతారు, ఒకటి అయిపోతారు. ఎలా ఉంటే మనం కమిటీ అయిపోతామంటారు. కమిటీ అయిపోవడం కాదు, పోరాడాలి. దేవుని స్తోత్రం. పోరాడాలి, పోరాటం. దొంగను చూసినప్పుడు వాంతో నువ్వు ఏకీపించట్లేదు. నువ్వు అను అప్పుడు వస్తుంది పోరాటం. నువ్వు తాగావా, నా భర్త కాదు, తాగావా, నా ఇంట్లోకి రాకనా నువ్వు, భార్యవే నువ్వు, అప్పుడు వస్తుంది పోరాటం. అప్పుడు ఎందుకే ప్రార్థనకి వెళ్తారు మీరే? గుడి కట్టుకున్నారు ఎవరికోసమే? అయ్యగారి కోసం కట్టుకున్నారు గుడా. అయ్యగారి కోసం కట్టుకున్నారు గుడా. అయ్యగారిది గుడి, మీకెందుకే? మీరు వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఇవ్వటమే. ఎదర పండుగ పెడుతున్నారు కదా, 1000-2000 ఎట్టుకెళ్ళి మీరు కానుకలు ఇవ్వటమే. ఆ డబ్బులు ఏమో ఆయనకి ఇస్తారే, ఆ డబ్బులు ఏం చేస్తాడు? ఆయన వాడుకుంటాడే. గుడి అయింది, మీకెందుకే? నా గుడిది, నా గుడిని మీకు ఇస్తున్నాను, పట్టుకెళ్ళండి. నా గుడి ఇది, నా గుడిదే, రైట్, నాదే. నా గుడిని మీకు ఇస్తున్నాను, అటుకెళ్తారా? చెప్పండి, అటుకెళ్తారా? ఈ గుడి నాదే, నేనేమైనా అటుకెళ్తానా? నువ్వు అటుకెళ్ళేది లేదు. చెప్పండి, నేను అటుకెళ్ళేది లేదు. కానీ నీలో ఏముందో తెలుసా? స్వార్థం. ఏముంది నీలో? స్వార్థం. దేవుని వాక్యం ఏమన్నాడు? 128 కీర్తన మొదలొచ్చును. కీర్తన గ్రంథం 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు వారు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును చూసావా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వేం చేస్తావు? నువ్వు అనుభవిస్తావు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు కష్టపడ్డావు అనుకో, నీ చేతుల కష్టాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పాడు దేవుడు. నువ్వు కష్టపడితే నీకు ఇస్తాడు. నువ్వేమైనా కష్టపడ్డావా? ఇప్పుడు మేరీ సుందర్ సింగ్ కలిసి కష్టపడ్డారు, డబ్బులు తెచ్చుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. అలా దయమని తన భర్త పిల్లలు కలిపి కష్టపడ్డారు, వ్యాపారం చేసుకున్నారు. ప్రిల్లరా, ఏదో ఆ ఇల్లు కట్టుకున్నారు, కష్టపడి కట్టుకున్నారు. మీరేమో తన భర్త కష్టపడ్డారు, ఇల్లు కట్టుకున్నారు. మీదే. మీరేమో మీ ఇల్లు ఏమన్నా నాకు ఇస్తారమ్మా? ఎవరు? నువ్వు కష్టపడ్డా నాదంటే చెల్తుందా? ఏమా మళ్ళీదేం బామ్మ ఎంతో కష్టపడింది బామ్మ, ఒళ్ళు ఎక్కువ వచ్చింది, ఓపు లేకపోయినా కానీ ఒగిరితే చక్కగా పీతల కూర వండుకుంటుంది కదమ్మా, చక్కగా వండుకుని తింటుంది, సంపాదించుకుంది ఇల్లు. మనకి ఏమన్నా ఎత్తదండి? ఎత్తదా? కళ్యాణి నీకు కూడా ఏదో పంపేస్తుంది అత్తోరింటికి. ఎప్పుడు పంపేదామా, బరువు దించేసుకుందామా అని కంగారు ఎక్కువ మీ అమ్మకి. ఆవిడ కంగారు పడి కూడా ఆవు అంటాడు దేవుడు కదా. చూసుకోండి పిల్లలు, ఎవరిదండి? తన కష్టార్జితాన్ని అనుభవిస్తావు. దైవజనుడు కష్టపడ్డాడు, రేయనగా పగలనగా కష్టపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, కన్నీరు కచ్చాడు, శ్రమల్లో పోరాడాడు, హెచ్చరించాడు, ఖండించాడు, గద్దించాడు, అందరిని విడిచిపెట్టాడు, పోరాడాడు, యుద్ధం చేశాడు సాతానుతో. దేవుని స్తోత్రం. తన యందు భయభక్తులు గలవాడు తన చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తాడండి? అనుభవిస్తాడు. ఎవరు 1-2-3 ఇస్తారు, ఒక 5-6 వేలు దశమ భాగాలు వస్తాయి నాకు, ఇక్కడ ఒక 5,000 వస్తాయి, 10,000 ఆదాయం వస్తుంది నాకు, ఇక్కడ 10,000 ఆదాయం వస్తుంది. ఈ 10,000 ప్రియమైన దేవుని 2 స్థలాల్లో సేవకులు కూటం కింద అని భోజనాలకి పెట్టేసి కరెంటు బిల్లుకి వాడేస్తాను నేను. 10,000 2 స్థలాల్లో. నేను తిన్నది ఇది. మీరు ఎక్కడైనా ప్రార్థన చేస్తే ఇస్తాను. నాకు కానుక ఇచ్చింది అవి నేను నా భార్య పిల్లలు కలిపి తింటున్నాం. ఎక్కడికైనా వెళ్తే నువ్వేమిచ్చేస్తున్నావు? నువ్వు ఆదాయం కానుక నువ్వేమిచ్చేస్తున్నావు? నువ్వు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వెళ్తే 1,000 రూపాయలు నీకు ఇస్తారు. 1,000 రూపాయల్లో కనీసము 100 రూపాయలు నువ్వు దశమ భాగం తీయాలి. ఆ 100 రూపాయలు కూడా నువ్వు తీయవు. అలాంటిది మేము మా కష్టార్జితం అంతా ఎట్టేస్తున్నాం. మా కష్టార్జితం అంతా మేము ఎట్టేస్తున్నాం కాబట్టి మాదవుతుంది. నువ్వేమైనా ఎడుతున్నావా? ఏండి, పెళ్లి భోజనాలకి వెళ్ళి 500 కట్నం పెట్టి వచ్చేతావు నువ్వు.
ఆ 500 కూడా ఎలా కడతావో తెలుసా? వాళ్ళ పెళ్ళికి వచ్చినప్పుడు మన పెళ్ళికి ఇట్టారు కాబట్టి మనం వెళ్ళి ఎడదామంటారు. అందుకే ఎడతావో తప్ప మామూలుగా ఏం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం. అవును, దేవుడి కోసం అని చేతనావా? రాత్రి ఎవరో కుర్రోడు పేపర్ అట్టుకొచ్చి ఇచ్చాడు, ఓ 1000 రూపాయలు కానుక ఇచ్చాడు. వాళ్ళ కోసమే ఉన్నాను, దేవుడి కోసం అని ఇస్తున్నాను. దేవుడి పని, దేవుని స్తోత్రం. ఏ పని? దేవుడి కోసం. నువ్వు కూడా ఎవరి కోసం చేయాలి? దేవుడి కోసం చేయాలి, మనుషుల కోసం కాదు. జాన్సన్ గారికి ఇస్తున్నాను అని అనుకోకు, నువ్వు దేవుడి కోసం. దేవుడి కోసం అయితే నువ్వు చేయగలుగుతావు. ఈ లోకంలో ఏది కూడా మనకు కూడా రాదు. మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుంచి మనం ఏమి కూడా తీసుకుని పోలేము. మనం దేనికోసం ప్రిపేర్ చేసుకోవాలి? కొంచెం చెప్పండి ఎవరైనా సరే, ఈ లోకంలో ఉన్నది ఏదైనా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా వస్తుంది అన్న వాళ్ళు ఎవరి నుండి చూడండి. ఏది కూడా మన వెంట రాదు, ప్రతి దాన్ని విడిచిపెట్టేయాలి. మీరు బాగా మొలతాడు కూడా కోసేస్తారు, చేతికి ఉంగరాలు ఉంటే ఉంగరాలు తీసేస్తారు, కాలుకి పట్టాలు ఉంటే పట్టాలు తీసేస్తారు. ఎలా వచ్చామో అలా దిగంబరిగానే తిరిగి మరలా కాల్చేతారో, దిగంబరిగానే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మట్లో పెట్టేస్తారు, మట్లో పెట్టేస్తారు. మనం దేనికోసం సమకూర్చుకోవాలి? మనం దేనికోసం సమకూర్చుకోవాలి? తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 6:18 1 తిమోతి 6:18 చదువు. సరిపోదు. ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాటలు చెప్తున్నాడు చూడండి 18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, వారు వాస్తవమైన జీవమును వాస్తవం అంటే ఏంటి? వాస్తవమైందంటే ఏంటి? వాస్తవం, నిజమైన వాస్తవం అంటే ఏంటి? వాస్తవం అంటే నిజమని ఏంటి? ఇక్కడ ఏమన్నా తెలుసా? వారు వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది. రాబో కాలం అంటే ఈ కాలం వేరు, రాబోయే కాలం. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను. మహిమా నితుడై ప్రభు యేసు మహిమలమునకు ఎత్తించెను. మహిమా నితుడై ప్రభు యేసు మహితలమునకు ఎత్తించెను. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను. దేవుని స్తోత్రం. మేఘాల మీద కేతింతాడు, ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. ఈ లోకం స్థిరమైనది కాదు, ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకం నమ్మొద్దు. ఈ లోకమంతా మనుషులు మాయే, లోకం కూడా మాయే. పిల్లరా మనం మురిపిచ్చేద్దే. అది మ్యాచ్ రంగుల వలయం అంటే రంగుల వలయం. విన్నారా? ఏ వలయం? రంగుల వలయం, మాయలోకం ఇది. యోహాను సువార్త 14 యోహాను సువార్త ఈ వాక్యాన్ని అలా ఉంచండి. యోహాను సువార్త 14 మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఏంట? చూసారా? నా తండ్రి ఏంట అనేక నివాసములు కలవా. లేని ఎడలా మీతో చెప్తును, మీకు స్థలము సిద్ధపరచి వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడలా నేనుండే స్థలములో మీరు ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు. అదిగో యేసయ్య వస్తున్నాడు. అందుకే పాడతారు, రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. మన ఆంధ్రప్రదేశ్ ఇది కాదు, ఈ రాజ్యం కాదు, ఈ రాష్ట్రం కాదు.
యేసయ్య రాజ్యం ప్రేమ కలిగిన రాజ్యం. యేసయ్య రాజ్యం ప్రేమ కలిగిన రాజ్యం. ఈ లోకమును విడిచిపెట్టాలి, మన పరలోకానికి మనము వెళ్ళాలి. అక్కడ నివాసాలు ఉన్నాయి, అక్కడ స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. మళ్ళీ రెండోసారి రాబోతున్నాడు, మళ్ళీ ఇక్కడ తీసుకెళ్తాడు. ఈ గుడి మీద గుడి కట్టేసాం, ఈ గుడి ఏమన్నా తీసుకెళ్తాడు అనుకోకండి. ఈ గుడి ఏం తీసుకెళ్ళి ఎక్కడి నుంచి మనం తీసుకెళ్తాడు. ఈ గుడి ఇక్కడే ఉంటుంది, ఈ గుడి ఇక్కడే ఉంటుంది. పాస్టర్ గారు వెళ్ళిపోతారు, తీసుకుపోతాడు పాస్టర్ గారిని. నువ్వు ఇక్కడ ఆడతాం, ఇక్కడ ఇంకో ఉపవాస ప్రార్థన ఉండదు, బుధవార ప్రార్థన ఉండదు, గొలుసు ప్రార్థన ఉండదు, స్త్రీల కూటమి ఉండదు, యవనస్తుల కూటమి ఉండదు, ఏమీ ఉండదు. నేను రమ్మన్న వాళ్ళు కూడా ఉండరు, ఇక్కడ ప్రార్థన చెప్పేవాడే ఉండడు. ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉండదు. అక్కడ పొలం మీద అడబాల రామారావు గారు ఇల్లు అనేటువంటిది బెల్లంకొండ సుబ్బారావు గారు కొనుక్కున్నారు. అక్కడ ఎవరో కాపురం ఉండలేదు, ఇల్లు అక్కడ ఉంది. ఉందా కొట్టారా, వాడు వేసారంట, ఇల్లు ఉందండి. ఏమంటారు పావులు అంటే ఏముంటాయి, పావులు కాటేస్తాయి. పావులు ఏముండదు ఇక్కడ, కష్టం ఏది పట్టుకెళ్తాయి, ప్రమాదం ఏది రాదు. మనం ఎంత మాయలో ఉన్నామో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మనం మోసపోతున్నామా లేదా చెప్పండి, మోసపోతున్నామా లేదా? మోసపోతున్నాం. మనం మోసపోకూడదు, మోసపోకూడదు. అందంగా ఉన్నవాళ్ళు కానీ, డబ్బు ఉన్నవాళ్ళు కానీ, ఉద్యోగం ఉన్నవాళ్ళు కానీ, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వెంబడిస్తారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వెంబడిస్తారు. వాళ్ళ మాయలో పడిపోయి పిల్లరా, వాళ్ళ మాటిని వాళ్ళు చెప్పిన కాడికెళ్ళా మనం వెళ్ళకూడదు. మనం మోసపోతాం, మనం వాళ్ళు పాడు చేసేస్తారు. అదేందా, మనం పాడు చేశారనుకో మనకి ఇల్లు ఉంటుందా చెప్పండి? ఇల్లు ఉండదు, ఇల్లు ఉండదు. మీరు బాగా అర్థం చేసుకోండి. మనకు ఏదైనా సరే చూడండి, మనం ఫ్రెష్ అనేటువంటి మనం తీసుకుంటాం. ఫ్రెష్ అని కుళ్ళిపోని ఎవరైనా తింటారా? కుళ్ళిపోని ఎక్కడ ఎడతారు? పెంట మీద ఎడతారు. మీరు పాడైపోయారనుకో మీ బతుకు కూడా కుళ్ళిపోయినట్టే. కుళ్ళిపోకూడదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. దేవుని స్తోత్రం. కుళ్ళిపోని బతుకు, కుళ్ళిపోని ఎవరు తింటాడండి? రాత్రి కూర పొద్దున్న తింటాడు, మళ్ళా రాత్రి వండిన కూర రాత్రి తింటాడా? దెబ్బకి ఆపరేషన్. మళ్ళా ఏమంటారు కలరా వచ్చేది జాగ్రత్త, నీకు కలరా. ఈ రోజుల్లో పెట్టుకుంటే తగ్గవా, కానీ ఎవరిన దగ్గరికి వెళ్ళి అన్నీ ఏమి చేయదు. నేనేం చేస్తాను, నా చేతులు అయిపోయిందండి బాబు, పాయిజన్ అయిపోయిందండి బాబుదా, అది తినేసిందంట. ఇక్కడ కోయిట్లో ఒకరు ఉన్నారు, వాళ్ళ పిట్టలో ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పిట్టలు తినేసారంట, చాలా నిలవైపోయి. చచ్చిపోతారు అనుకున్నారంట. సాక్ష్యం వచ్చి చెప్పారు, కోయిట్ నుంచి వచ్చి చచ్చిపోతారు. పిట్టలో, నిలవ పిట్టలో. అదేందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా. మన మాటలు, అదే మన చూపులు, మన యొక్క క్రియలు, మన యొక్క వస్త్రధారణ అంతా కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. ఈ పాస్టర్ గారు ఎలా చెప్తున్నాడు ఏంట్రా బాబు, మన గురించి ఎలా చెప్తాడు, ఇలా చెప్తున్నాడు ఏంటి అనుకో. బుద్ధిహీనుడా, బుద్ధిహీనురాలా, నువ్వు తప్పుదలు కప్పెట్టేస్తున్నావు కనుక నువ్వు చెప్పట్లేదు, నేను కప్పెడతలేదు కనుక నేను చెప్తున్నాను. నీకు అది నాకు తేడా. మమ్మల్ని చెప్పమన్నాడు దేవుడు కనుక మేము చెప్తున్నాం. మరి నీ సంగతి నువ్వు చెప్తున్నావా? నువ్వు పొగ కట్టరాయా అంటే కోటికాడికి వెళ్ళి పొగ కట్టుకొచ్చేస్తావు. కాయ అట్టరాయా అంటే కాయ అట్టుకొచ్చేస్తావు. నువ్వు ఆ కాయ అట్టుకొచ్చిన నువ్వు, ఆ కాయ తాగినటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడా? ఎక్కడికి వెళ్తాడు? పరలోకానిక? పరలోకానిక? అపిత్తులు పరలోకానికి వెళ్తారా? 35:8 యెషయా గ్రంథం 35:8 35:8. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధమైన మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని. చూసారు, అపవిత్రులు అబద్ధం ఆడడానికి వీల్లేదు, మోసాలు చేయడానికి వీల్లేదు, వ్యభిచారం చేయడానికి వీల్లేదు, దొంగతనాలు చేయడానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సారా తాగడానికి వీల్లేదు. నీ దేహము దేవుని యొక్క ఆలయం అని చెప్పాడు. ఈ ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు పాడు చేసుకోవడానికి వీల్లేదు. ఈ దేహాన్ని ఎవడైనా బ్లేడ్తో కానీ, చాక్తో కానీ, కత్తితో కానీ కోసుకుంటాడా? కోసుకుంటే ఏమవుతుంది? రక్తం వస్తుంది, తర్వాత గాయము అవుతుంది, గాయం అవుతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి తప్పుతము చేయకూడదు, చాలా పెరపెట్టుకుండాలి.
మనం ఏమనుకుంటా, పర్లేదు కదా పర్లేదు కదా. ఏం పర్లేదు, ఏం పర్లేదండి, ఏం పర్లేదు. పిలిచి ఎట్టండి, ఇలా చేసేపండి, ఇలా పుడుతాను నేను, పెద్ద ఎక్కువ పడినాం ఇలా అంటాను అంతే. మాట్లాడుతుందా, పొడిపించుకుంటారా, ప్రార్థన అయిపోయి వరుసగా రండి. అది గాయమే, అది తప్పే. ఎందుకు తప్పులు చేద్దాం? నువ్వు మాటల ద్వారా తప్పులు చేయట్లేదా? క్రియల ద్వారా తప్పు చేయట్లేదా? నువ్వు కళ్ళు కప్పి వ్యభిచారం చేయట్లేదు, నువ్వు సారా తాగట్లేదు, నువ్వు అబద్ధాలు ఆడతలేదు, నువ్వు మోసాలు చేయట్లేదు, నువ్వు గుండెలు చెప్పట్లేదు, నువ్వు మోసగాడా మోసకత్తే ఎక్కడికి వెళ్తావు? నువ్వు నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. నువ్వు జాగ్రత్త, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నువ్వు ఆ నిత్య నాశనం నుండి, ఆ నరకాన్ని నుంచి తప్పించడానికి దైవజనాన్ని ఎన్నుకుని పాపంలోనికి వెళ్ళదు బాబోయ్, వెళ్ళదు, చచ్చిపోతారు. అయ్యో అని కేకలేస్తున్నాడు సేవకుడు. నేను అర్థమవుతుందా? అంటే ఇష్టం తాగతంటే తల్లిదండ్రులు తాగంటారా? అంటారా? ఏమంటారు? ఏమంటారు చెప్పండి, ఏమంటారు? ఊరుకుంటారా? ఊరుకోరు. ఒక నా చేతిలోని మాట్లాడుతానే ఎలకల మందు ప్యాకెట్ నోట్లు వేసుకుంది, 2 లెంపకాయలు ఇచ్చుకున్నాయి ఆ ప్యాకెట్ లాగా. సామాన్యం కాదు. మారు మనసు పొందు, నీతిగా బ్రతుకు, యథార్థంగా జీవించు పిల్లారా. 1 తిమోతి 6:18 అన్నాడు. 1 తిమోతి 6:18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. అదేనా? నువ్వేం చేయాలి తెలుసా పిల్లారా? చూడండి, రాబో కాలం మంచి పునాది తమ కొరకు, నీవు మంచి పునాది నీ కోసం వేసుకుని నిమిత్తము మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును. మేలు చేయాలి, మంచి పనులు అనే ధనము గలవారు ఉండాలి, ఔదార్యము గలవారుగా ఉండాలి. తమ ధనములో ఇతరులకు ఏమి ఇవ్వాలండి? పాలిచ్చేవారు. నీ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా నువ్వు ఉండాలి. ఇతరులు పాలిస్తావు నువ్వు? 1000 రూపాయలు కానుక ఇవ్వాలంటే హార్ట్ అటాక్ వచ్చేద్ది నీకు, హార్ట్ అటాక్. లోబులు అంటే యెహోవాని ఏం చేస్తారండి? తిరస్కరిస్తారు. లోబులు యెహోవాని తిరస్కరిస్తారు. పెట్టు, 1000 మంది భోజనానికి వస్తారు. 100 కేజీలు చేపలు అట్టుకోవచ్చు ఒక చేపే. ఒక 60 కేజీలు బిర్యానీ తయారు చేసి ప్రజలందరికీ భోజనం పెట్టు. పునాది పరలోకంలో, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, పరలోకంలో రాబోయే పునాది అక్కడ. ఆర్కెస్ట్రాకి 6000 అవుతాయి, ఇయ్యి నేను ఇస్తాను 6000, ఇయ్యి లెక్కటి 6000 కాదు 7000 పునాది పరలోకానికి. పంచేతకి నువ్వే పని చేయాలని నలిగిపోతున్నావు నువ్వు. పండుగ వచ్చింది బాబు దరిద్రానిగా, స్నానం చేతకుండదు, బట్టలు కట్టుకుంటాకుండదు, సంవత్సరానికి అనుకున్నా నేను తీసిపోతే చంపుకుని దేవుడి పని చేయడానికి ఇసుకొచ్చండి. అనవడ్డిచ్చేవాళ్ళు ఇసిపోవచ్చా? నాకు ఆయాసం వచ్చేస్తుందని మానేనా? ఆయాసం రావట్లేదా? అక్కడ చెప్పి వచ్చాను, ఆరాధన అయిపోయింది, ఇప్పుడు వచ్చినండి ఇచ్చేవాడు అయ్యారు, ఇంకా పాట ఇవ్వకుండానే. మరి ఆయాసం రావట్లేదా? మళ్ళీ కొన్ని తెలియదు చెప్పాలి, ఆయాసం రాదా? అనే చెప్పండి, రాదా ఆయాసం? వస్తుంది కదా. అక్కడ పని చేత బాధపడే వాళ్ళు అందరినీ తీసిపోప్రభు అని ప్రార్థన చేద్దాం. ఇప్పుడే చేద్దామా? క్రిస్మస్కి పని చేయడానికి నలిగిపోతున్నారంటే ప్రభు, స్టార్ కడతాకి రాత్రి నలిగిపోరంటే ఆయన, జెండాలు కడతాను నలిగిపోరంటే ప్రభు, పుల్లలట్టు కొత్తకి బాధ వచ్చేస్తుందంటే ప్రభు, పొయ్యి కాడ పొయ్యి మంట ఎట్టడానికి బాధ వచ్చేస్తుందంటే ప్రభు, కాయగూరలు కోతకంటే నాయన, కొళ్ళు అంటానంటే నాయన, ఉల్లిపాయలు కోతుంటేనైనా కళ్ళు వచ్చేస్తానంటే ప్రభు, కాబట్టి పెద్ద నలిగిపోతున్నారంటే ప్రభు, ఇలా అందరం తీసిపో ప్రభు అని అందమా తీసిపోమందా? ఎప్పుడన్నా ఉంచుతావా బాబు, వీళ్ళు నాన్నకు బాగోలేదని చెప్పాను. కానీ రాజమండ్రి తీసిపోయి ఆపరేషన్ చేయించేసింది, చచ్చిపోతాడేమో వెళ్ళిపోతాడేమో. ఇప్పుడు కాకపోతే అప్పుడైనా వెళ్ళిపోతారా? అమ్మా నువ్వు కాపాడేద్దామని చెప్పి కాళ్ళు ఎట్టుకుని ఇలా లాగేతను ఏమంటారు? అక్కడ పోయే కాలం దగ్గరికి వచ్చిందంటే ఆ రోజుని ఎంతమంది తట్టుకున్నా కానీ అయితే అయ్యి బాబు అయ్యారండి, మీరు ఉండండి అయ్యారండి, మీరు భలే నవ్వించి వాక్యం చెప్తారండి అయ్యారండి, మీ వాక్యం అంటే మాకు ఎంతో ఇష్టమండి బాబండి అయ్యారండి, మీరు భలే కలిసిమెలిసి చేస్తారండి అయ్యారండి, మీరంటే మాకు ఎంతో ప్రేమ అండి అయ్యారండి అని పగ్గాలు వేసి కట్టేయండి నన్ను కాళ్ళు. ఉంటానా?
ఉండను, వెళ్ళిపోతున్నా. దేవుడు పిలిచిన మరుక్షణమే మనం వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి. త్యాగం చేయి, ప్రేమ కలుగుండు. నువ్వేది చేసినా నువ్వు ప్రభువు కొరకు చేస్తున్నావని మాత్రం నువ్వు ప్రశ్న ఏం మర్చిపోకూడదు. నేను ఏది చేసినా ప్రభువు కొరకు చేస్తున్నాను, ప్రభువు రెట్టింపు ఘనత. ఆయన అంటాడు, ఓ సహోదరుడు అనేవాడు ఒక ఇంటికి వెళ్తే ఆయన అనేవాడు, నాకు మంచినీళ్ళు తాగి బ్రదర్ అనేవాడు. వద్దయ్యా అనేవాడిని. అలా కాదు బ్రదర్, తాగండి అనేవాడు. ఎందుకు ఇచ్చారో తెలిసింది. ఏంటి అని, నా నామం నిమిత్తం గ్లాసులు మంచిలు ఇస్తే ఏహమందుని కానీ పరమందుని కానీ దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోరని చెప్పని ఇస్తున్నాను బ్రదర్, ఆశీర్వాదం కోసం ఇస్తున్నాను అన్నాడు. మన సేవ ప్రారంభించింది తొలి దినాల్లో ఈ సంఘం కోసం ఎంతోమంది పరిచర్య చేశారు. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని ధనవంతులుగా చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఓ పేదవాడా, నువ్వు కూడా ధనవంతుడు అవ్వాలంటే దేవుడికి ఇస్తేనే నువ్వు ధనవంతుడు అవుతావు. దేవుడికి ఇవ్వకుండా నువ్వు ధనవంతుడు అవ్వవు. దేవుడికి ఇచ్చినవాడు ధనవంతుడు అవుతాడు, నిన్ను ధనవంతుడు అనరా. ఆదికాండం 13 మొదటి వచనం. ఆదికాండం 13 మొదటి వచనం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి నెగూబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి, అదుగు వాడు ధనవంతుడు. దేవుడు మాటను విని దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఇతనికి వెండి బంగారము బహు పనివారు పశువులు కలిగిన ధనవంతుడిగా చేశాడు దేవుడు. నువ్వుగా ధనవంతుడు, నువ్వుగా నువ్వు ఎంత పేద అడుక్కునేవాడు నువ్వు. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకున్నావేమో, నా దగ్గర 50 లక్షలు ఆస్తి ఉంది అనుకున్నావు. నీ ఎంత అడుక్కునేవాడు మరొకటి ఎవడో కూడా లేనే. నువ్వు ధనవంతుడని ఫీల్ అవ్వకున్నావు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునే, దేవుని మీద భయభక్తులు కలిగి చెడుతనం విసరించిన వాడు. అతడు 7 కుమారులను కుమార్తెలు కలిగిరి. అతడికి 7,000 గొర్రెలను, 3,000 ఒంట్లను, 500 జతనికులను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండిన కనుక తూర్పు దిక్కు జనులంతలో యోబు ధనవంతుడు. యోబు ధనవంతుడు. ప్రియమైన దేవుని పేరు అర్థం చేసుకోండి. ఎలా ఉన్నాను? ధనం ఎవరిచ్చారు నీకు? ఇల్లు ఎవరిచ్చారు? నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నాకు ఉన్న ఈ గృహం, నాకు ఉన్న వ్యాపారం, నాకు ఉన్న ఈ గృహం, నాకు ఉన్న వ్యాపారం కేవలం నీదేనయ్యా, కేవలం నీదే. మరి ఇప్పుడు ఇచ్చే పాడవు కదా. నాకు ఉన్న వ్యాపారం, నాకు ఉన్న ఇల్లు కేవలం నువ్వు ఇచ్చావు. కేవలం నువ్వు ఇచ్చిందే కాబట్టి ఇచ్చి దేవుడికి ఇచ్చి. ఇల్లు వ్యాపారం దేవుడికి ఇచ్చే. ఇచ్చేతవా ఇవ్వ ఇతవా. మరి నువ్వు ఎక్కడ అవుతావు ధనవంతుడు అని? ఎక్కడ అవుతావు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? ధనం ఇచ్చిన వాడు ఎలా ఉండాలి? ప్రియమైన దేవుని నాకు వాక్యం చెప్పడం దేవుడు ఇచ్చాడు, అందుకు వినయం చూపిస్తున్నాను, విధేయత తగ్గించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయము 1 తిమోతి 6:17 వచనం. 6:10. యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవునిందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపి. చూసారు అక్కడ ఏమంటే తెలుసా? యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఈ లోకంలో దేవుడు ధనాన్ని ఇచ్చాడు, ధనవంతులుగా దేవుడు మనం చేశాడు. ధనవంతులైనటువంటి వారికి ఏముండకూడదండి? ఏముండకూడదమ్మా? గర్విష్ఠులు కాక. ఏముండకూడదండి? ఇప్పుడు నందిరాజు ఉన్నాడండి, ఎర్రగా ఉన్నాడు పెళ్ళికొడుకులాగా. నేను ఎర్రగా ఉన్నాను కదని చెప్పని ఎర్రగా ఉన్నాను నేను, నాకంటే అందగాడు ఎవడో కూడా లేడు అని అనకూడదు. అనొచ్చా? చెప్పు అనొచ్చా? అనకూడదు.
అనకూడదు. అక్కడ ఏమిటి తెలుసా? యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచక. అస్థిరమైనది ధనం. ఇవాళ నీ దగ్గర ఉంటుంది, రేపు పొద్దున ఇంకొకరి దగ్గర ఉంటుంది ధనం. వాళ్ళ బళ్ళు అవుతాయంట, బళ్ళు వాళ్ళు అయిపోతాయంట. వాళ్ళు బళ్ళు అయితే బళ్ళు వాళ్ళు అయిపోతాయి. మీరు చాలామంది నాకు కానుకలు ఇస్తారు, దేవుడి కోసం ఇస్తారు. నాకు ఇచ్చిన కానుకలన్నీ కూడా ఈ చేతితో ఇచ్చుకుంటాను, ఈ చేతితో ఖర్చు పెడతాను, ఈ చేతితో ఇచ్చుకుంటాను, ఈ చేతితో ఖర్చు పెడతాను. నేను అలా వచ్చింది అలాగ అయిపోతాయి. అస్థిరమైంది, స్థిరము లేనిది ధనం. ధనం అనేటువంటిది పిల్లరా వాడుకుంటానికే తప్ప మరొకటి కాదు. వాడుకోకపోతే ప్రమాదం. వాడుకోవాలి. మన్నాను కురిపించారు, ఏ పూట ఆ పూట తినమన్నాడు ఆయన. దాచుకుంటే మన్న ఏమైపోయింది? దాచుకుంటే ఏమైపోయింది? కుళ్ళిపోయింది. ఈ సంవత్సరం వద్దులే, వచ్చే సంవత్సరం ఇద్దాం కానుక అని అనుకున్నాను. వచ్చే సంవత్సరం నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. ఇప్పుడు ఉన్నావు కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఉన్నావు కాబట్టి ఏం చేయాలి? ఇవ్వాలే. ఇంకోటి అర్థం చేసుకో, దేవుడు ధనవంతుడు. దేవుని కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు. ఆశ్చర్యమైన కార్యాలు అంటే ఏంటో తెలుసా? ఆశ్చర్యం అంటే పిల్లారా అవి చిత్రమైనవి అనమాట. ఆశ్చర్యం అంటే దేవుని కార్యాలు ఆశ్చర్యమైనవి. దేవుడు ఆశ్చర్యమైన రీతిలో తన కార్యాలు చేసుకుంటాడు. ఆయన కార్యముల మీద ఆయన కనికరం ఉంటుంది. దేవుడి పని మీద ఆయనకు జాలి ఉంటుంది. ఆయన జాలి ఉంటుంది దేవుడి పని మీద. కాబట్టి దేవుడు తన కార్యాన్ని జరిపించుకోగలుగుతాడు నువ్వు మౌనంగా ఉంటే. అంటాడు కదా, నువ్వు మౌనంగా ఉంటే రాళ్ళు ఏం చేస్తాయి అన్నాడు? కేకలు వేస్తాయని చెప్పాడు. మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు. కాబట్టి నువ్వు అర్థం చేసుకుని నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచాలి. నువ్వు ధారాళంగా దయచేసేటువంటి దేవుని యందు నమ్మిక ఉంచి ఏం చేయమన్నాడండి? మీరు సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేసి దేవుని యందు మనం ఎలా ఉండాలండి? నమ్మిక ఉంచాలి. ప్రభా ఇదంతా కూడా నువ్వు నాకు ఇస్తున్నారు, మీకు వందనాలు, మీకు స్తోత్రాలని ప్రభు నువ్వేం చేయాలి? నువ్వు స్తుతించాలి, ప్రభుని కీర్తించాలి, ప్రభుని కనపరచాలి. అప్పుడు దేవుడు చూసి ఎంతగానో సంతోషిస్తాడండి. కాబట్టి ప్రియ సహోదరుడు, నేను ముగిస్తున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచే అనుభవం మీకు ఉందా? మీరు ప్రశ్న వేసుకోండి. దేవుని ప్రేమిస్తున్నారా? మీరు మంచి పనులు చేస్తున్నారా? దేవుని యొక్క వాక్యానుసారం నడుస్తున్నారా? ఒక ఆచార సంబంధమైన భక్తి, ఒక తుచ్చమైన భక్తిని నువ్వు చేస్తున్నావా? నువ్వు ప్రశ్న వేసుకో. ఎన్ని రోజులైంది నువ్వు మోకరించి ప్రార్థన చేసి? ఎన్ని దినాలైంది నువ్వు పరిశుద్ధమైన గ్రంథాన్ని పఠించి? ఎన్ని రోజులైంది నీ దేవుని సేవకుడితో మాట్లాడి? అండి, రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. రోమా 2వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను ఎదుగురు వారికి. చూసారా, సత్క్రియను అంటే ఎలా చేయాలన్నాడండి? ఓపికతో చేయాలి. సత్క్రియను ఓపికతో చేస్తూ మహిమను అక్షయతను ఘనతను ఎదిగిన వారికంట ఆయన ఏమిస్తానన్నాడు? నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పి. నిత్య సత్క్రియ, మంచి పనులు ఎలా చేయాలి తెలుసా? ఓపికతో చేయాలి. నాకేమొస్తుందని అనుకోకూడదు. వస్తుంది, ఇస్తాడు. ఇప్పుడు అంటాడు దేవుని మందిరంలోనంట ఒక్క దినము గడపడం అంట 1000 దినాల కంటే శ్రేష్టం. అవునా? నీకు జీతం వస్తుందా? వస్తుంది కదా? వస్తుంది. కళ్యాణి, మీ అమ్మకి జీతం ఇస్తారా? అమ్మా జీతం ఇస్తారా? మీ అమ్మకి జీతం ఇస్తారా? ఇస్తారు కదా, ఇస్తారు. ఇవ్వకపోతే అక్కడ ఉంటుందా? వచ్చేస్తుంది. మరి దేవుని సన్నిధిలో ఒక్క దినం గడపడం 1000 దినాల కంటే. రమేష్, వ్యాపారానికి డబ్బులు వస్తున్నాయా? రావట్లేదా? వస్తాయి. రాకపోతే వ్యాపారం చేతరా? మరి దేవుని సన్నిధిలో గడపడం వలన దీవెన వస్తుందా లేదా? వస్తుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అరే వస్తుంది, ఇలాగే ఎత్తుతున్నారా మెల్లిగాని? దేవుని దీవెనలు పొందుకుని మీరు గుండుగుల్లాగా వచ్చిన ఒక ఊడికి పొట్టాను మీకు. దేని జ్యోతి నవ్వేతడు దేవుడు అలా ఆయన పొట్టను చూస్తుంది కదా ఆ పిల్లందుకే. అది ఇది లాగేసాడు, బజ్జీలా లాగాడు. తయారు చేస్తున్నావు అలాగా?
ఆడే పొద్దున పరిగెత్తను అలాగే తయారు చేద్దే. ఆడవాళ్ళు చెప్పిన మాట అంటే పెళ్ళైన తర్వాత దేవుని స్తోత్రం, అందరూ అలా ఉంటారు. కాబట్టి దేవుడు దీవించాడు అందరిని. నేను దీవించిన నీవు దీవించినట్టుగా ఉండా నేను నిలబడి చెప్తున్నాను. నా దేవుని నేను ఒక్క రూపాయి ఇవ్వకపోయి నా ప్రభు కోసం సత్తాను నేను నా ప్రభు కోసం. ఎందుకు తెలుసా? నేను నా దేవుడి బిడ్డనయ్యా. నేను ఎవరు బిడ్డనేనా? దేవుడు బిడ్డ. నా దేవుడు ధనవంతుడు, ఆయన గొప్పవాడు. బెన్ అంటాడు, మా అయ్యగారి మీద ఆధారపడ్డాను అంటాడు. ఏమంతుంటాడు ఆయన అలాగంటాడు. ఇప్పుడు అయ్యగారు ఉన్నాడు కదా చూసేసుకుంటాడు అనుకుంటాడు. ఆయన అయ్యగారు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనుకుంటాడు. అక్కడికి వెళ్ళి చేస్తాను, ఇక్కడికి వెళ్ళి. మరి నాకెవరు ఉన్నారు ఆధారం? ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. మరి దేవుడు ఆత్మస్వరూపు కదా. దేవుని పని చేయవా నువ్వు? దేవుని పని చేయద్దా? 3:21 పిలుపులు రాసిన పత్రిక ముగిస్తున్నాను నేను. పిలుపులు రాసిన పత్రిక 2:21 వాళ్ళు చూడండి. అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ, విన్నారా? అందరు ఎలా చూసుకున్నారంటే తమ సొంత కార్యాలనే చూసుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలని చూడరు. కాబట్టి సొంత కార్యాలు చూసుకుంటాం తప్పు లేదు, చూసుకోండి. కానీ యేసుక్రీస్తు కార్యాలు కూడా చూడాలా వద్దా? చెప్పండి, చూడాలా? చూద్దామని నోటితో చెప్పండి. నోరు అడిపోయిన వాళ్ళు మాత్రం, నేను మోగోళ్ళు మిండి అన్నవాళ్ళు మాత్రం నోరిప్పొద్దు. చూద్దాం అన్నవాళ్ళు మాత్రం నోరెత్తి చెప్పండి. గట్టిగా నోరు ఉన్నది నువ్వునా మరి నోటితో కదా చచ్చే నోటితోటి పన్నాదా క్రియలు నోటి తినే చూస్తాడు. ఇటు తెలివే నోడిడా బుద్ధిలా కూర్చొని కవిత ఎంత ఏడ్చిదాన్ని నువ్వు చూసా. మీ తమ్ముడు ఎదురుకుండా వచ్చి ఇలా కూర్చున్నాడండి బాబు, ఆయన రాపోతే ఎంతో కవితలు మాట్లాడారు. కూర్చో నువ్వు గుడికి రాబోతే బెంగట్టి 2-3 సార్లు అడిగింది నన్ను. అడిగావా? 2-3 సార్లు అడిగింది నన్ను. బుద్ధిలో కూర్చుని మాట్లాడుతాను. నోటితోటే సూతామిండి అంటున్నాడు. బాబా నందిరాజు నేర్పుతున్నావు మీ మాంగారికి ఏమన్నా? నోటితో సూతే పని చేయదు. నువ్వేం చేయాలి తెలుసా? కోసి పెట్టలేడు 2 అన్నాళ్ళు. కోసి ఓ పిట్ట తిని ఓ పిట్ట జమ్ముకోలే కానీ శీలానికే కూర అయిపోయింది అత్తమ్మా అనాలి. నేను అదే పని చేస్తాను. దేవుడి స్తోత్రం. నువ్వు అనాలి. మెత్తన ముక్కలు తినేసి ముడిసిలేరేంటి అనాలి. తయారవ్వాలి. బాబా కాయగూరలేంటి బాబా నేర్పిస్తాను రా నా దగ్గరికి. కాయగూరల గీగూరల ఆల్రెడీకి ఎప్పుడు కూడా ఎన్వి వాడాలి. దేవుడి స్తోత్రం. ఫ్రెష్ ఫ్రై బలంగా తయారు చేయాలి పెట్టాలి. దేవుడి స్తోత్రం. కాబట్టి అందరూ కలిసిమెలిసి దేవుని సేవ చేయండి. దేవుడు కడవడి దినాల్లో మనం ఉన్నాం. ఇవి కూడా మాదేం కాదు. మీరు స్థిరపడండి. స్త్రీలు పురుషులు అందరూ సంఘ పెద్దలు ఉన్నారు. అందరూ కలిసి యూత్ వాళ్ళు స్త్రీలు అందరూ కూడా కలిసి ఈ సంవత్సరం పెళ్లి చేశాను నేను. క్రిస్మస్ కార్యక్రమాన్ని మీరు చేయండి. ఎవరికాళ్ళు తప్పించుకోక పొద్దున్న వచ్చి ప్రతి పని కూడా మేము చక్కబెట్టుకుని మేము చేసుకోండి. అక్కడెడితే ఇక్కడ బాధ అన్నారు కదా. మీరు అలా ఉండకూడదు. మీ మనసులు కలుపుకోండి. ఇక్కడ ఎట్టుకోవాలంటే ఇక్కడ ఎట్టుకోండి, అక్కడ ఎట్టుకోవాలంటే ఇక్కడ ఎట్టుకోండి. అక్కడ వాళ్ళ బావగారి సొమ్ము కాదు, ఇక్కడ మీ బావగారి సొమ్ము కాదు. ఎవరు బావగారిది? దేవుడు బావగారిది. నీది నాదనకంటే మీరందరూ కలిసిమెలిసి చేసుకోవాలి. అది మా ఆశ. దేవుని స్తోత్రం. మీ భేదాలతో ఉంటే మాకు బాధ ఉండదా? కాబట్టి మనస్సులో కలుపుకుని పిల్లారా మీరందరూ ఏకవృద్ధంతో దేవుడు పనిచేసి ఆయన రాజ్యం కోసం సిద్ధపడతారని ఈ కొద్ది మాటలో దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును కాక. ఆమె చిన్న ప్రార్థన. ప్రియతండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీరు మాకు తోడుకోండి. అందించినటువంటి నీ దివ్యమైన వాక్కులు బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలమివ్వడానికి సహాయం చేయండి. ఏ ఒక్కరు ఏరి చెడిపోకుండా అందరూ నీ వాక్యాన్ని నడిచే అనుభవము ఒక్కొక్కరికి దయచేయండి. చేసిన ప్రతి మేలుని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును నీ ప్రియకుమారుడైనటువంటి యేసు పుణ్యనామమును బట్టి ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. బలను చేరువారు ముందుకు వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని పిల్లరా మనకు ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు మీలో ఒకరు ప్రేరేపణ కలిగిన వారు దేవుని వాక్యాన్ని చదవండి.